తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది కదా, ఎట్లా అనిపిస్తుంది మరి పరిపాలన? అదే కరెంట్ ఉంటలేదు, మనుషులకి ఏం కూడా అన్ని చూసుకోవాలంటే టైం పడుతుంది. ఒకడు ఉన్నోళ్ళే ఏడు పడితే చదువుకున్న లేట్ అవుతుంది. ఈ గవర్నమెంట్ కూడా జర అప్పులు అవి చేసిపోయింది అని అంటారు కదా, దానివల్ల జర చదువు కుదురుకునే వరకల్లా టైం పడుతుంది. వ్యవసాయం తర్వాత చేనేత రైతు బంధు కూడా ఇస్తలేడు, వచ్చినట్టు రైతు బంధు రైతు బంధు అంటే 1000 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నోళ్లకు ఇచ్చే బదులు ఈ మన వ్యవసాయదారులు 5 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఎక్కువ సర్వే చేస్తున్నట్టు వస్తుంది. దానివల్ల జర లేట్ అవుతున్నట్టుంది. అదే మంచిది కదా. ఇప్పుడు 1000 ఎకరాలు 100 ఎకరాలు వచ్చే బదులు మామూలు పేదోడు బతుకుతాడు కదా, 5 ఎకరాలు 3 ఎకరాలు ఎకరము వాళ్ళకు ముందు విద్యార్థులకు కూడా ఉద్యోగాలు అనేది మరి ప్రభుత్వం ఇస్తురు కదా పెన్షన్స్ గురించి అంటారు. అందరికి ఉన్నాయి కదా, భూములు ఉన్న వాళ్ళకు ఉన్నాయి, రేషన్ కార్డు మ్యాక్సిమం ఎక్కువ శాతం అయితే ఉన్నాయి. తెల్ల రేషన్ కార్డు చాలా వరకు ఉన్నాయి, జనాల కంటే ఎక్కువనే ఉన్నాయి, ఎక్కువనే ఉన్నాయి. పెన్షన్లు ఇస్తామని అంటున్నారు, మన అది 6 గ్యారెంటీలు ఇచ్చారు కదా, ఇస్తామని అంటున్నారు. కేంద్రమైన రాష్ట్రమైన వ్యవసాయం తర్వాత చేనేత మొత్తం కుంటుపడ్డది. దాన్ని ఆలోచించే వాళ్ళు ఏ గవర్నమెంట్ రాని అంత బతకలేక చావలేక చితికిపోతున్నారు చేనేత కార్మికులు. వాళ్ళ కొరకు కేంద్రమే కానీ రాష్ట్రమే కానీ జర ఉపాధి కల్పించే బతికేటట్టు కాపాడాలని కోరుతున్నాను.